హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు దివ్య. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పటిదాకా మా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే మూడో రోజు. మేము కీ వెస్ట్ అనే స్మాల్ ఐలాండ్కి వచ్చాము. అది 7 గంటల నుంచి మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. అందుకని తక్కువ టైం ఉందని చెప్పేసి మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసాము. చాలా చూడాలనుకున్నాము. చిన్న ఐలాండ్ కదా, అది కొంచెం తొందరగా కవర్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. సో కొద్దిగా టైం ఇచ్చారు కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఆహా, మీ అందరికీ తెలుసు ఇది నా ఫేవరెట్ ప్లేస్. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఏం తినాలో ఫస్ట్ నాకు అర్థం కాలేదు. ఏం తినాలో ఆలోచనలోనే సగం 5 మినిట్స్ అయిపోయింది నాకు. ఈరోజు అదా అనుకున్నాను. కానీ పేస్ట్రీస్ మాత్రం బాగా తిన్నాను నేను, ఒకటి తర్వాత ఒకటి. ఈరోజు ఇది తిందామని నిర్ణయించుకున్నాను. సరే కొద్దిగా మార్చాను. ప్లేట్లో కొద్దిగా ఏది కనబడుతుంది వేసేసాను. ఫస్ట్ ఏది తినాలనిపిస్తుంది. మా వాడైతే మాత్రం పాలు పట్టుకుని పాల మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. నేను మా పిల్లలు అయితే మాత్రం ఏదైతే నేను తినలేదు ఇవాళ తిందామని నిర్ణయించుకున్నాము. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం అన్నీ తెచ్చుకొని ఇంకా టేబుల్ మీద కూర్చున్నాము. మా వాడును మా మిస్సెస్ వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. మెల్లగా తింటూ మాట్లాడుకుంటున్నాము. నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫుడ్ మాత్రం బ్రహ్మాండం. అసలు ఏది మిస్ అవ్వను. ఏ దేశమైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళు నెవర్ మిస్ ఎనీథింగ్. ఫుడ్ అనేది మాత్రం మిస్ అవ్వడం మాత్రం గ్యారంటీ చెప్తాను. ఇక మెల్లగా కీ వెస్ట్ అనే ఆ స్మాల్ ఐలాండ్కి వెళ్ళాము. ఇది మా బ్యాక్ పార్ట్ ఇటువైపు నుంచి ఒకసారి అసలు మా వాడు చూపించాలనుకున్నాను. వెళ్ళాము. ఇంకా చిన్న షాపింగ్ అయితే ఉంది, నాట్ పెద్దది, బట్ ఓకే. చూసాము. కొన్ని ఖరీదుగా ఉన్నాయి, కొన్ని ఏమో తక్కువగా ఉన్నాయి, కొన్ని మన ఆధీనంలో రేట్లు ఉన్నాయి. చాలా చక్కగా ఉన్నాయి. ఐలాండ్ కదా, కొద్దిగా డిఫరెంట్ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి వీటికి. ఎందుకంటే ఎక్కువ అంత ట్యాక్స్ ఉండదు కాబట్టి వీళ్ళకి. ఇట్లాగే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఒక సైడ్ అంతా డిఫరెంట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా చూస్తున్నాము. ఇది చిన్న ఐలాండ్ కాబట్టి పెద్ద బిల్డింగ్స్ అయితే ఏమి లేవు. గవర్నమెంట్తో సహా అన్ని 3 అంతస్తుల కన్నా ఎక్కువ లేదు. చాలా బాగుంది. And it's sweating place. Should I get a chicken plushy? Yeah. Huh? Oh, no, there's chicken plushies there. Chicken splashes. I think they're closed. అండ్ ఒక్క నిమిషం. Is this good? Yeah. మా పిల్లలైతే ఎక్కడికి వెళ్ళిన షాపింగే. ఈ షాప్ దగ్గర మాత్రం ఏదైనా $5 అనేసరికి మా పిల్లలు లోపలికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొనేశారు. నీకు అసలు ఏమి కొంటారో అలాగే అర్థం కాలేదు. $5 అనగా అన్నీ కొనేశారు. బయటకు వచ్చేసాము. షాపింగ్ అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఏం చెయ్యవు మమ్మ, అవి ఏం చెయ్యవురా. These are like a dog. ఇంకో విషయం ఏంటంటే ఈ కీ వెస్ట్ అనే ప్రాంతంలో మాత్రం కోళ్ళు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఏంటంటే మన పుంజులు అంటారు చూసా, పుంజులు పెట్టలు అన్నీ ఉన్నాయి. నేను ఆఫ్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కీ వెస్ట్ ఐలాండ్కి వచ్చేదా మార్నింగ్ పైకి వచ్చి మేము చూస్తున్నాము. కోకో అనే సౌండ్ వచ్చింది. ఆఖరికి కొన్ని సంవత్సరాల తర్వాత విన్నాను నేను. చాలా ఆనందం అనిపించింది. ఎక్కడో మన ఇండియన్స్ ఎక్కడో ఉన్నారనుకున్నాను నేను. కానీ ఇక్కడ పుంజులు పెట్టలు అయితే మరి తెగపించుతున్నారు. చాలా బాగుంది, అది ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత మెల్లగా బయలుదేరుతున్నాము. మా పిల్లలు ఎక్కడ ఆపుతారో అని భయంగా ఉంది నాకు. ఎక్కడ షాపింగ్ అంటారని భయంగా ఉంది. బట్ స్టిల్ గోయింగ్. అలా వెళ్తూ ఉండగా అన్నీ చూసుకుంటూ ఉన్నాం. తాడి చెట్లు ఉన్నాయి, కొన్ని తాడి చెట్లు కూడా చాలా బాగున్నాయి. కొన్ని అమెరికాలో చూడండి కూడా కొన్ని చూశారనిపించింది నాకు. పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. వీటికి పూర్వకాల వైభవం ఏదో ఉన్నట్టుంది కొద్దిగా. పెద్ద చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మర్రి చెట్లు అవన్నీ చాలా ఉన్నాయి. ఈ కీ వెస్ట్ని
మైల్ జీరో అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ యుఎస్ హైవే 1 ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెయిన్ అనే ప్రదేశం వరకు ఉంటుందంట. ఆల్మోస్ట్ లైక్ 2000 మైలు పైగా ఉంటుందంట. ఇంక తర్వాత ఇంక మేము అలాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ చాలా గిఫ్ట్ సెంటర్స్ కనపడినాయి, చాలా విషయాలు కనపడినాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ ఐలాండ్ మొత్తం కూడా 6x1.5 అంతే, చాలా చిన్న ఐలాండ్ కానీ చాలా బాగుంది. అలా నడుస్తూ వెళ్తూ ఉండగా మన ఇంట్లో డెకరేటివ్ పీసెస్ కూడా చాలా ఉన్నాయి, తర్వాత పెయింటింగ్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా ఖరీదు అనుకుంటా. ఆ తర్వాత ఈ కోడి దగ్గరికి వచ్చారు మా పిల్లలు కోడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో దిగుదాం అన్నారు. నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇక్కడ కోడికి మంచి వాల్యూ ఉంది, మరి ఏంటో విషయం నాకు తెలియదు. అప్పుడు ఫోటో తీసిన తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ బయలుదేరుతున్నాము. రెస్టారెంట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ అవుతున్నాము. ప్రతి ఒక్క రెస్టారెంట్ నాకైతే బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ లాస్ట్లో చూద్దాం అన్నట్టు మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని చెట్లు కూడా కనపడినాయి, పెద్ద పెద్ద చెట్లు, వాడు పూర్వవైపు ఉందనుకుంటే చాలా బాగున్నాయి కూడా. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ సైకిల్స్ కనపడినాయి. సైకిల్స్ అద్దెకి తీసుకొని మన ఊరు మొత్తం తిరగచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం చాలా చిన్న ఐలాండు 6.4 కిలోమీటర్ నిలువు, 1.6 అడ్డం ఉంది కాబట్టి చాలా చిన్న ఐలాండ్. ఇక మనం సైకిల్స్ తీసుకొని వెళ్ళిపోయి తిరగచ్చు. కానీ సైకిల్స్ వద్దన్నారు మా ఫ్యామిలీ. సో అందుకని నేను ఇంకా ఏం మాట్లాడలేదు. ఇంకా ఈ సందులో నుంచి వారు కొడుకు చాలా బాగున్నాయి కానీ ఇటు వెళ్దామంటే మా మిస్సెస్ అన్నారు ఈ దువ్వల్ స్ట్రీట్ అనేది మెయిన్ అంట, సో అది మెయిన్ చూద్దామని చెప్పేసి అంది. సో అలాగా మేము ఇంకా ఆ దువ్వల్ స్ట్రీట్ని మేము ఎక్స్ప్లోర్ అవ్వుకుంటూ వెళ్తున్నాము. చాలా చెట్లు, డిఫరెంట్ ఎప్పుడు చూడని చెట్లు కూడా చూశాను. కొన్ని చాలా బాగున్నాయి. షాపింగ్ సెంటర్ అయితే బాగుంది, ఆర్కిటెక్ట్ బాగుంది, ఇంటీరియర్ డెకరేషన్స్ కూడా మనం కొనుక్కోవచ్చు ఇక్కడ. తర్వాత పెయింటింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా అది పిల్లలు అలసిపోయారు, అవి చూసొద్దాం ఇవి చూసొద్దాం అని అంటుంటే పిల్లలు వింటలేదు. ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయి డాడీ వెళ్ళిపోదాం డాడీ అని అన్నారు. సరే అని చెప్పేసి అని అన్నాను. కానీ నేనైతే మాత్రం మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ అన్నీ కొన్ని చూడాలి, మనం చూసి వెళ్తే మనం ఎప్పుడు వస్తాం మనకు తెలియదు కదా, మనం చూడాలంటున్నాను. కానీ పిల్లలందరూ బాగా టైర్డ్ అయిపోయారు. డాడీ వద్దు డాడీ, మేము నడవలేం డాడీ అని చెప్పేసి అని అన్నారు. సరే ఇంకా అని చెప్పేసి నేను పోర్టు దగ్గరికి వచ్చేసి ఇంకా టైం ఎంత ఉందని చెప్పేసి చూస్తాను. లైన్ అయితే మాత్రం పోర్టుకి చాలామంది అప్పటికే వచ్చేసారు బ్యాక్. సరే ఇంకా లైన్ కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం చిన్నగా అయిన తర్వాత వెళ్దామని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ లోకల్ హోటల్స్ ఉన్నాయంట, ఎవరంటే అది కూడా చూద్దామని చెప్పేసి దాన్ని చూడటానికని చెప్పేసి మేము ఇంకా స్ట్రైట్కి వెళ్తున్నాము. ఇక ఇదే మా పడవ. ఆ తర్వాత ఇక్కడ వాటర్ ఒకసారి తొంగి చూసాము. వాటర్ అయితే మొత్తం చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. అలాగా ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా పిల్లలకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాక్ క్లైంబింగ్ ఉంది. మేము లంచ్కి వెళ్ళక ముందు ఈ రాక్ క్లైంబింగ్ చేస్తానని చెప్పేసి మా పాప ఉంది. మాకు ఓకే పరాది వెళ్దామని చెప్పేసి అన్నాను. నా రెండో కూతురు చాలా కష్టపడుతుంది, ఏది గివ్ అప్ చేయదు. నేను ట్రై చేస్తానంటే ట్రై చేయమని చెప్పాను. 2 సార్లు కొద్దిగా అటు ఇటు కొద్దిగా పైన కిందకి వచ్చేసినా సరే నేను మళ్ళీ చేస్తానంటే సరే అని చెప్పేసి అని అన్నాము. మేము అందరూ వెయిట్ చేస్తున్నాము సావియ గురించి. సో షీఈస్ ట్రైయింగ్. మేము అలాగా చూస్తూ ఉండిపోయాము, ఎంకరేజ్ చేస్తూ అలా ఉండిపోయాము. సో ఆ మాత్రం చాలా ఎక్సైటింగ్గా చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు ఫుడ్ పార్ట్. ఈ ఫుడ్ పార్ట్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ ఎలాగానే ప్రతి ఒక్కటి కలర్ఫుల్గా కనపడింది. నాకు ఏం తినాలో నాకే అర్థం కాలేదు, ఏం తినాలో తెలియక ఏదో అన్ని కనపడిందని చెప్పేసి మొత్తం ఒకటి వేసేసిన తర్వాత మన ఇండియన్ స్టాల్కి అయితే మాత్రం నేను వెళ్ళకుండా ఉంటాను. అయినా సరే ఈ కనపడిన మాత్రం ఎర్రగా ఉన్నాయి, ఏ కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ మొత్తం ఒకటి వేసేసాను. ఆ తర్వాత నేను ఇండియన్ స్టాల్కి వెళ్ళిన తర్వాత నాకు మటన్ కనపడింది, చపాతీ కనపడింది. ఇక అంతే, అది కూడా వేసేసాను. కొద్దిగా ఫ్రైడ్ రైస్ కనపడింది, చికెన్ కర్రీ కనపడింది. మొత్తం ఒకటి ప్లేట్లో వేసేసుకొని ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను.
ఇది మా పిల్లలతో కూడా కొన్ని ఫోటోలు తీశాను. ఆ తర్వాత పిల్లలు ఇంక తింటూ ఉండగా సరే అని చెప్పేసి అప్పుడు పిల్లలు తింటూ వెయిట్ చేసి ఆ తర్వాత ఒక కాఫీ ఆర్డర్ చేసుకొని చక్కగా కాఫీ తాగి ఫ్రెష్గా అయితే అయిపోయాను నేను. ఇంకా సరే ఇంక బాగా అలసిపోయాము, ఇంక పడుకుందాం అనుకుంటున్నాము. మనం నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి బహామస్ వ్లాగ్. మీరు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.